బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో హరే కృష్ణ మూమెంట్ నిర్మించిన లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ దేవాలయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు దత్తాత్రేయ, కేకే కార్యక్రమానికి హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Temples have had a central place in India's cultural life. In Indian tradition, we revere every action that serves humanity. There is a sanctity attached to many of our daily activities. That's why we have words like Vidyalaya, Chikitsalaya, Bhojanalaya, Devalaya, even Shochalaya. We see divinity everywhere because we believe that all living and non-living beings are manifestations of the same divine principle and energy. Krishna symbolizes the eternal values of love, compassion, empathy, and virtuous behavior. If we can bring about Krishna consciousness in the society, we can usher in a huge transformation in the lives of the people. What is required is a cultural renaissance once again in our country. We can foster peace, prosperity, fraternity, and bring Vaikunta or anxiety-free environment in each and every family. A temple such as this educates the people in the principles of happiness and plays a pivotal role in bringing inner peace and a positive, healthy attitude towards life. I am happy to be amidst all the devotees of Lord Krishna today, and I am also given this opportunity of presenting the saree and also the Talambralu and other things for the Kalyana Utsavam today. I feel it a great privilege and opportunity given to me, and I hope that this temple becomes a source of direction and joy for the millions in the coming days. I pray to Lord Krishna, the Jagat Guru of the Guru, or the Guru for the entire universe, to continue bless the entire humanity with his infinite grace. మిత్రులారా, చాలా సంతోషము. ఈరోజు ఈ హైదరాబాదు చారిత్రాత్మక నగరంలో బంజారా హిల్స్ ప్రాంతంలో ఈ చక్కని ప్రాంగణంలో ఇంత అద్భుతమైన యొక్క మందిరాన్ని నిర్మాణం చేసి, పురాతనమైన మందిరాన్ని మళ్ళా తిరిగి పునర్నిర్మాణం చేసి దాన్ని కాస్త పునరుద్ధరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన దానికోసం సహకరించిన యొక్క రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారికి, దత్తాత్రేయ గారికి, రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా ఈ స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి గారికి అందరికి కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ దెమ్ ఆల్. దేవాలయము, మందిరము ఒక పవిత్రమైన స్థానము. ఎందుకంటే మానవులుగా మనందరికి కూడా కలియుగంలో ఆలోచనలు అటు ఇటు వెళుతూ ఉంటాయి. సన్మార్గాన్ని, సత్ప్రవర్తనను, సదాచారాన్ని, సద్బుద్ధిని ప్రసాదించేది భక్తి. అలాంటి భక్తిని మన జీవితంలో మనం మార్గంగా అవలంబించుకుంటే మన జీవితానికి ఒక అనురక్తి వస్తుంది, మనం కోరుకున్న ముక్తి కూడా లభిస్తుంది. ఆ తర్వాత జీవితానికి ఒక మంచి అర్థం వస్తుంది. సదాచారము, సత్ప్రవర్తన, సదాశయము, సద్బుద్ధి, సన్మార్గము ఉంటే ఇంక అంతకన్నా కావాల్సిందేముంది? దేశం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, మన కుటుంబం బాగుపడుతుంది, మనం బాగుపడతాం, ప్రపంచం కూడా బాగుపడుతుంది. సర్వే జన సుఖినో భవంతు, మొత్తం జనాలంతా కూడా సుఖంగా ఉండాలా, అది భారతీయ ఫిలాసఫీ. వసుదైక కుటుంబం, ఎంటైర్ యూనివర్స్ ఈజ్ వన్, అది భారతీయ ఫిలాసఫీ, హిందూ ధర్మం యొక్క తాత్వికమైన యొక్క బోధన. అలాంటి ధర్మానికి చెందిన మనం మన ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి. ఆ ధర్మాన్ని మనం అనుసరిస్తున్నందుకు గర్వించాలి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మొహమాట పడాల్సిన అవసరం లేదు. దీంట్లో రాజకీయానికి తావు లేదు. మతము వ్యక్తిగతమైనది, కానీ ధర్మము సామాజికమైనది, మన యొక్క జీవన విధానానికి సంబంధించినది. రిలిజియన్ ఈజ్ ఎ వే ఆఫ్ వర్షిప్, కల్చర్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. దీన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందువల్ల ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన ఈ పవిత్ర ధార్మిక సంస్కృతిని మనందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. మన భాష, మన యాస, మన మాట, మన ఆట, మన పాట, మన గోస, మన కట్టు, మన బొట్టు, మన సాంప్రదాయం, మన పద్ధతులు, వీటన్నిటిని కూడా మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ సంరక్షణకు ఒక కేంద్రం మందిరం. ఈ బంజారా హిల్స్ చాలా అత్యంత విలాసవంతమైన వారికి అనేక రకమైన విలాసవంతమైన ఇబ్బందులు కూడా ఉంటాయి, మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ఈ భాగ్యనగరం హైదరాబాదు మన తెలంగాణ రాష్ట్రానికి రాజధాని, దేశానికి ఒక ప్రముఖమైన పట్టణం.
ప్రపంచంలోనే ప్రముఖమైన కేంద్రం. అలాంటి ప్రపంచ ప్రముఖమైన ఈ కేంద్రంలో ఇంత చక్కని ఇంత విశాల ప్రాంగణంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు హరే కృష్ణ సంస్థను నేను హృదయపూర్వకంగా మన అందరి తరఫున అభినందిస్తూ ఉన్నాను. ప్రశాంత వాతావరణంలో ప్రవేశించి మందిరాన్ని సందర్శించుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చొని మంచి ప్రవచనాలు, మంచి భజనలు, మంచి కథలు, మంచి సాంప్రదాయాలు, మంచి సూక్తులు, మంచి అనురక్తులను మనం కానీ పొందగలిగితే అది జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇవాళ వేగం పెరిగిపోయింది, జీవిత గమనం వేగవంతంగా తయారైపోయింది, సమాజంలో అశాంతి పెరుగుతోంది, అరాచకం పెరుగుతోంది, తప్పుడు పద్ధతులు పెరుగుతూ ఉన్నాయి, ఋతువులు క్రమం తప్పాయి, మనుషులు నీతులు తప్పుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో మందిరాలు, ఇలాంటి యొక్క ప్రవచన కేంద్రాలు మనందరినీ సన్మార్గంలో నడిపించేందుకు, సద్బుద్ధిని ప్రసాదించేందుకు ఎంతో ఉపయోగపడతాయని నేను భావిస్తూ ఉన్నాను. ఈ పోటీ ప్రపంచంలో, ఈ అధునాతన ప్రపంచంలో ఈ భౌతికవాదం ఎక్కువైపోయి మనందరం కూడా ఆధ్యాత్మికవాదాన్ని పక్కన పెట్టాం. మళ్ళా తిరిగి ఆధ్యాత్మికతను మన జీవితంలో అలవాటు చేసుకోవాల్సి ఉంది. జనం కోసం మనం జీవిద్దాం, అందరం కలిసికట్టుగా జీవిద్దాం. దేశం మన భారత సాంప్రదాయం అందరికీ తెలుసు. చీమకు చక్కెర పెట్టి, పావుకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది. అలాంటి వీ బిలాంగ్ టు సచ్ ఎ గ్రేట్ నేషన్, గ్రేట్ రేస్ అండ్ గ్రేట్ కంట్రీ అండ్ గ్రేట్ ట్రెడిషన్. అది మన యొక్క గొప్పతనం. మన పంట అయిపోయిన తర్వాత, పంట ఉన్నప్పుడు ఆ పంట వచ్చి పక్షులు తిని వెళ్ళిపోకుండా, చెడగొట్టకుండా మనం మంచి వేసి కళ్ళెం పెట్టి ఆ పక్షులను తరుగుతాం. అలాగే డబ్బాలు పెట్టి వాటిని వాయించి సౌండ్ చేసి శబ్దానికి వాటిని తరివేస్తాం, కాకులు కానీ పక్షులు కానీ. అదే పంట పూర్తయిన తర్వాత, పంట ఇంటికి వచ్చిన తర్వాత ఆ పంటలో కొన్ని జొన్న కంకులో, సజ్జ కంకులో, రాగి కంకులో, వరి కంకులో తీసి మన ఇంటి ముందు పంచరకు ఈ విధంగా అయితే ఉందో ఆ పందిట్లో వాటిని అన్నిటిని వేలాడదీస్తాం. నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు ఎందుకు వేలాడదీస్తామంటే పక్షులు వచ్చి ఆహారాన్ని భుజించడానికి. మా తాతను అడిగాను నేను, ఏమయ్యా చిన్నప్పుడేమో ఒడిశాలు ఇచ్చి ఆ పంచ మీద ఎక్కి పక్షులన్నీ తరమ్మంటివి, ఇప్పుడేమో పక్షులకు మళ్ళీ ఇంటి ముందు ఈ విధంగా కట్టి పక్షులను రమ్మంటున్నావు ఏంటంటే ఆయన చెప్పాడు, పక్షులకు అంతటి ప్రాపంచిక పరిజ్ఞానం లేదు, అది పంట పండిందా పరిపక్వమైందా కాదా తెలవదు, అందుకని పంటను చెడగొడతాయి, వాటికి లాభం లేదు, నీకు నష్టం వస్తుంది, అందుకని వాటిని అప్పుడు తరవాల. కానీ పంట పండిన తర్వాత, పంట ఇంటికి వచ్చిన తర్వాత నీకు సుఖం కలుగుతున్నప్పుడు నీ సుఖంలో, నీ సౌభాగ్యంలో సొంత వారికి కూడా పెట్టాలి. అందుకని ఇక్కడ మనం ఇంటి ముందు వీటిని వేలాడదీశాం. ఆ పక్షులు వస్తాయి, ఆ పక్షులు తింటాయి. ఇది హిందూ సంస్కృతి, ఇది హిందూ ధర్మం, ఇది హిందూ యొక్క పద్ధతి. దీన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని ఈ పవిత్రమైన మార్గంలో పోతూ ఈరోజు ఆధ్యాత్మిక భావన అనురక్తిని మనం అలవాటు చేసుకుని ఈ సమాజంలో ఉన్న ఈ పోటీ వాతావరణంలో విలువలు, సాంప్రదాయాలు అవి మంట కలవకుండా పద్ధతిగా ఉండేదానికోసం అని చెప్పని ఇలాంటి కేంద్రాలు మనకెంతో ఉపయోగపడతాయి. వాస్తవంగా హరే కృష్ణ ఉద్యమం దేశంలో ఒక రకమైన ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొస్తూ ఉంది. ఇది మరింత విస్తరించాలని చెప్పని సందర్భంగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. ఇది మన అందరి యొక్క ఆస్తి, దీన్ని కాపాడుకోవడం, దీన్ని రక్షించుకోవడం, దీన్ని ప్రోత్సహించుకోవడం, మనలో కూడా నాయకులతో సహా అందరూ రాజకీయాలు పక్కన పెట్టి తరచుగా ఆలయానికి విచ్చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళను కూడా ప్రోత్సహించి దీన్ని ఒక కేంద్రంగా, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేసి మంచిని ప్రబోధించే మంచి మందిరంగా దీన్ని తయారు చేయాలని చెప్పని కోరుతూ నాకు